రాష్ట్రంలో పేద బడుగు వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షరీఫ్ పాల్గొన్నారు. రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని అన్నారు. కొందరు మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని రాజధానిని అధోగతి పాలు చేశారని షరీఫ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి గుర్తిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమంటున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్తో మా వైకే టీవీ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ పార్టీ ఆవిర్భవించి 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో భారీగా ఏర్పాట్లు జరగనున్నాయి. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అయితే రానున్నారు. వచ్చినాక జెండా ఆవిష్కరించి తర్వాత ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలతో సత్కారం చేయనున్నారు. ఈ రోజు గురించి మరింత వివరాలు మనతో షరీఫ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతుంది. 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు గుర్తింపు లేకుండా, రాజకీయం చైతన్యం లేకుండా, ఈ భవిష్యత్తు మీద ఎవరికి కూడా భరోసా లేకుండా 35 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మూలంగా జనాలు విసిగి వేసారిపోయి ఉన్నారు. కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ లేదా, ఈ పార్టీని తప్పించి, పార్టీ బారి నుండి తప్పించి మంచి పరిపాలించే వ్యక్తి ఎవడ లేడా అని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్టీ రామారావు గారు మరి తన నటనా జీవితాన్ని స్వస్తి పలికి కనకవర్షం కనిపిస్తున్న తరుణంలో ఆయన రాజకీయ పార్టీ పెట్టి, ఒక ధైర్యచితంగా రాజకీయ పార్టీ పెట్టి ఆనాడు ఆయన పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన ఒక సామాన్య నటుడు. మరి ఇందిరాగాంధీని ఎదుర్కొన్నాడు. ఆయన ఇందిరాగాంధీని ఎదుర్కొని ప్రజల బలంతో మరి కేవలం 9 మాసాల్లో అధికారంలో వచ్చిన ఘనచరిత్ర ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా దక్కదు. ఆ రకంగా ప్రజల అపారమైన నమ్మకంతో ఎన్టీ రామారావు గారు మరి సినిమాల్లో ఏ రకంగా హీరోగా ఉన్నాడో అదే రకంగా రాజకీయాల్లో కూడా ఈయన రాణిస్తాడు, మన ఆలన పాలన చూస్తాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అనే ఒక నమ్మకంతో ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు 40 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. ప్రజలు ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా బాగుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నూతన దృక్పథంతో, దూరదృష్టితో ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించినాక ఎన్నో మైల్ రైలు, ఎన్నో విజయాలు సాధించారు. 2 రూపాయలకి కిలో బియ్యం అని, అలాగే తన ఆస్తిలో వాటా మహిళలకు కూడా ఉంటుందని, అట్లాంటివి ఇంకా గుర్తుండేవేమన్నా? ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టిలో యువతకి ఉపాధి కల్పించాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అంతే రకంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా సహకారం అందించాలి. వాళ్ళకి కూడు గూడు నీడ అనే దాంట్లో ఇళ్ళు మరి కట్టి వాళ్ళ సొంత ఇల్లు కల్పించాలి. యువతకి భవిష్యత్తు మీద భరోసా కల్పించాలి. ఆ రకంగా పేదరికం లేని వ్యవస్థని తీసుకురావడానికి P4 కూడా తీసుకొచ్చారు. కాబట్టి పేదరికం లేని వ్యవస్థను తీసుకురావడానికి ఈనాడు చంద్రబాబు నాయుడు కంకణబద్ధంగా పరిపాలన చేస్తున్నారు. అది సాధించి కూడా తీరుతాం. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మీరు ఉన్నారు, ఎన్నో విజయాలు చూశారు, అలాగే పరాజయాలు చూశారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లో ప్రజలు ఒక్కొక్కసారి కొన్ని స్వార్థపూరిత మాటలకి మోసపోతుంటారు. ఆ రకంగా మోసపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు అరే మేము మోసపోయాం, తెలుగుదేశం పార్టీ కదా మంచి పరిపాలన ఇచ్చింది, మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ధ్యాసతో ఒకసారి పరాజయం పొందిన మరోసారి మంచి మెజారిటీతో గెలిపించే పరిస్థితి వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలకి పరిమితం చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అదే రకంగా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మరి మోడీ గారి మీద అపారమైన నమ్మకం ఉండడం వల్ల ఆ రకంగా సాధించాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి భవిష్యత్తులో మళ్ళీ ప్రతిపక్షానికి ఎటువంటి అవకాశం లేకుండా ముందుకు దూసుకుపోతుంది. అమరావతి విషయంలో, రాజధాని విషయంలో మీరు ఎంతో ఫైట్ చేశారు, దాని గురించి చెప్పండి. అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారు, 3 ముక్కలాట ఆడారు. అటువంటి తరుణంలో మరి సెలెక్ట్ కమిటీకి పంపించాలి, మీ నిర్ణయం చాలా తొందరపాటు నిర్ణయం, ఇది ప్రజలు హర్షించే నిర్ణయం కాదు. కాబట్టి దీన్ని మీరు ఏదైతే
ఈ ఉందో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిద్దామంటే ఆ రోజున ఒప్పుకోలేదు. నానా మాటలు అన్నారు, దూషించారు. కానీ ధర్మమే గెలిచింది. ఆ రకంగా న్యాయస్థానంలో గెలిచింది. ఆ బిల్లుని స్వార్థపూరితమైన సంకుచితమైన బిల్లుని కూడా అడ్డుకోగలిగాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈయన అమరావతి రాజధానిగా కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. అలాగే టీడీపీలో ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు కృషిగా ఈ పార్టీ ఉనికిని కాపాడేందుకు, అలాగే పార్టీ ప్రజల మనసులో ఇంకా గుర్తుండిపోయేలాగా చాలా కృషి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.